ఇంట్లో ఏదో పెద్ద గొడవే జరుగుంటుంది. లేకపోతే అలా సూట్ కేసు పట్టుకుని అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడికి రాదు కదా. సరే సరే అడుగుతాలేండి. మనిషి మంచిది కాబట్టి నేనిప్పటిదాకా పెద్దగా పట్టించుకోలేదు. సుప్రతీక్ కూడా ఏమీ చెప్పలేదు. నేను నెమ్మదిగా కనుక్కుంటాను కదా, మీరు హైరాణ పడకండి. నేనెందుకు ఇలా అంటున్నానో అర్థం చేసుకో. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. అలాగే అలాగే, నే కనుక్కుంటానన్నా కదా. మీరు మాత్రం తొందరపడి దాన్నేమీ అడక్కండి. దానికి అసలే అభిమానం చాలా ఎక్కువ. ఇన్ని రోజులు ఇక్కడుంచుకొని ఇప్పుడు మనసు కష్టపెట్టి పంపించడం మంచిది కాదు. నేను నెమ్మదిగా ఆరా తీస్తాను. మీరు మాత్రం ఏమీ అడగొద్దు. నేనెందుకు అడుగుతాను? అదేదో నువ్వే చెయ్యి. ఏదేవైనా ఆవిడ వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది. మనకే ఇల్లు ఇరుకనుకుంటుంటే ఈ కొత్త లంపటం ఏంటి? అబ్బా సర్లేండి, అవన్నీ నేను చూసుకుంటాను కదా. ఒక్క 2 రోజులు నా కోసం అడ్జస్ట్ అవ్వండి. అదెలాగూ వెళ్ళిపోతుంది. ఈలోగా మీరు దాని ముందు ఏ రకంగానూ బయటపడొద్దు. మర్యాదగా ఉండదు. నాకు ఆ మాత్రం తెలుసులే. దాని సంగతి అలా ఉంచండి. మీరు వెళ్ళి టిఫిన్ చేయరాదు? చేస్తాను. ఇందాక నువ్వు ఇంట్లో లేవు కదా, అందుకే కాస్త ఇబ్బంది పడ్డాను. నువ్వు బట్టలు సర్దడం పూర్తయితే డైనింగ్ హాల్లోకి రా, టిఫిన్ పెడదు గాని. అలాగే. అమ్మ సండుత, కమ్ డాడీ, ప్లీజ్ హ్యావ్ అ సీట్. రమ్మన్నావట? ఆయే చెప్పింది. అవును డాడీ, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాను. ఏంటది? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడీ, ఏం లేదు. నా దగ్గర మొహమాటం ఏంటమ్మా? మొహమాటం కాదు డాడీ, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఎలా చెప్పినా పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. నన్ను బాలకృష్ణ అన్ని రకాలుగా అన్యాయం చేశాడు కదా డాడీ. పదే పదే అదే విషయాన్ని తలుచుకుని మనసు పాడు చేసుకోవడం దేనికమ్మా? కాదు డాడీ, అతను నాకు తీరని అన్యాయమే చేశాడు కదా. మనసును బాగా కష్టపెట్టాడు కదా. కొత్తగా అడుగుతావేంటమ్మా? అందులో అనుమానమే ఉంది. అయినా నీకింత అన్యాయం చేసిన అతను మాత్రం సుఖపడతాడా? తప్పకుండా తగిన శిక్ష అనుభవిస్తాడు. అలా మీలాగా శాపనార్థాలు పెట్టే సూరుకోవడం నాకిష్టం లేదు డాడీ. అందుకే ఆ శిక్ష ఏదో నేనే వేశాను. నువ్వే వేశావా? అవును, అతను ఎప్పటికీ కోలుకోలేని విధంగా పెద్ద దెబ్బ కొట్టాను. అతను తన ఆఫీసులో పనిచేస్తున్న సుప్రతీక అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ మనిషిని చూసుకునే నన్ను అలుసు చేశాడు. 2 కాళ్ళు పోయాయన్న జాలి కూడా చూపెట్టలేదు. నా మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. అందుకే నేనతని జీవితం మీదే దెబ్బ కొట్టాను. ఏం చేసావమ్మా? ముందొక విషయం చెప్పండి డాడీ, తప్పు చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం నేరమా? లేదు. మీరిలా అంటారని నాకు మొదటి నుంచి తెలుసు డాడీ. అందుకే మీకు చెప్పకుండానే ఇదంతా చేశాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని నాకు బాగా తెలుసు. ఇంతకీ నువ్వేం చేసావు? సుప్రతీకని దొంగని చేసి బాలకృష్ణ ఎదుట నిలబెట్టించాను. తన ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించి పెళ్లాడాలనుకున్న వ్యక్తి తన ఆఫీసులోనే దొంగతనం చేసిందని భ్రమపడ్డ బాలకృష్ణ సుప్రతీకని నానా మాటలని ఇంటికెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఇంకా ఆ షాకులోంచి తేరుకోలేదట. ఆఫీస్కి రావడం లేదని అక్కడి వాళ్ళు చెప్పారు. నేను చేసింది కరెక్టే కదా డాడీ? 100%. నాకు నీ ధైర్యం గురించి మొదటి నుంచి తెలుసు. నీ స్థానంలో ఇంకెవరున్నా పిరికిదానిలాగా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. కానీ నువ్వు అలా కాదు. నీకు తీరని ద్రోహం చేసిన వ్యక్తికి తగిన శాస్తి చేశావు. నీ గుండె మంటను చల్లార్చుకున్నావు. ఇప్పటికీ నాకు ఆ బాలకృష్ణ గుర్తొస్తే రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఈ విషయం విన్నాక
కాస్త మనశ్శాంతిగా ఉంది. థ్యాంక్ యూ డాడీ. మీరు ఈ మాట అంటారని నాకు తెలుసు. ఆ బాలకృష్ణకి ఈ శిక్ష చాలదు. నాలాగే అతను క్షణం క్షణం నరకయాతన అనిపించాలి. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక, ఆ బాధని కడుపులో దాచుకోలేక నానా అవస్థలు పడాలి. అందుకు రంగం సిద్ధం చేస్తున్నాను. ఈలోగా మీకు జరిగిందంతా చెప్పడం మంచిదనిపించింది. అందుకే ఇవాళ మీతో ఇదంతా చెప్పాను. నా కూతురికి ఇంత అన్యాయం చేసిన వాడిపైన నేను పగ తీర్చుకోలేకపోయాను. ఆ బాధే నన్ను రోజు వేధిస్తూ ఉంది. నేను చేయలేని పనిని నువ్వు చేశావు. నీ గుండె మంటల్ని నువ్వే చల్లార్చుకున్నావు. నీ ఆత్మస్థైర్యాన్ని, దృఢచిత్తాన్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మళ్ళీ చెప్తున్నాను విను. నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదు. నువ్వు చేసింది 100కి 100 పళ్ళు కరెక్టే. ఏంటండి, ఏమైంది? ఎందుకంత చిరాగ్గా ఉన్నారు? ఆఫీస్లో ఏమన్నా అయిందా? ఆఫీస్లో కాదు, జరగాల్సిందంతా ఇంట్లోనే జరిగింది. ఇంట్లోనా? ఎవరింట్లో? ఇంకెవరింట్లో? మన ఇంట్లోనే. మన ఇంట్లోనా? ఏంటి మీరు చెప్పేది? నేను భయపడిందంతా జరిగింది. మీ ఫ్రెండ్ అప్పటికప్పుడు అర్ధరాత్రి ఇంటి నుంచి బయలుదేరి వచ్చేయడం వెనక ఏదో మాత్రం ఉండే ఉంటుందని చెప్పానా లేదా? అందుకే నీకు 1,00,000 సార్లు చెప్పాను, ఎవరు పడితే వాళ్ళని ఇంట్లో ఉండనివద్దని. నా మాట విన్నావా? ఉహుం. ఇప్పుడు ఆవిడ గారు ఈ ఇంట్లో ఉన్నందుకు మనకి తలవంపులు తప్పవు. ఏంటండి మీరు మాట్లాడేది? సుప్రతీక గురించేనా? అవును, ఆవిడ గారి గురించే. ఇప్పటికైనా నా మాట విని ఆవిడని వెళ్ళిపోమని చెప్పు. ఇంకా ఆలస్యం చేస్తే మనల్ని ఆదుకునేవాడు ఎవరు ఉండరు. అదేంటండి అలా అంటారు? చాలా మంచిదండి. నాకు దాని గురించి బాగా తెలుసు. ఎప్పుడూ ఏ తప్పు చేయదు. ఆహా, అలాగా? మరి పని చేస్తున్న ఆఫీసులోనే డబ్బులు కాజేయడం తప్పు కదా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం తప్పు కదా? ఆవిడ గారి గురించి నానా రకాలుగా చెప్పుకుంటున్నారు. ఆవిడ ఇంతకు ముందు పనిచేసిన ఆఫీస్లో కొంతమంది ఎంప్లాయీస్ నాకు తెలుసు. వాళ్ళలో ఒకరు పొద్దున మా ఆఫీస్కి వచ్చాడు. మాటల సందర్భంలో అక్కడ జరిగిందంతా చెప్పాడు. నేను షాక్ అయ్యాను. ఆ సుప్రతీకకే నువ్వు ఆశ్రయం ఇచ్చావని తెలుసుకుని కంగు తిన్నాను. ఆ మనిషిని వాళ్ళ బాస్ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడట. అది కూడా పట్టించుకోకుండా ఆవిడ ఈ దొంగతనం చేసింది. వాళ్ళ అన్నయ్య ఒక జులాయట. బోల్డన్ని అప్పులు చేశాడట. ఆ అప్పులన్నీ తీర్చడానికే ఇలా ఈవిడ గారు ఆఫీస్ డబ్బు కొట్టేసిందట. అక్కడ ఆఫీస్లో వాళ్ళంతా ఈవిడ పేరు చెప్తేనే చేదరించుకుంటున్నారట. ఇలాంటి పని చేసినందుకు ఇంట్లో వాళ్ళు చీవాట్లు పెట్టుంటారు. అందుకే వాళ్ళతో గొడవపడి ఇలా ఇక్కడికి వచ్చి తిష్ట వేసింది. నువ్వేమో నెంబర్ 1 అమాయకురాలివి. అందుకే ఆవిడ తెలివిగా నీ దగ్గర ఏవేవో కథలు చెప్పి నీ సింపతి కొట్టేసి ఇక్కడ స్థిరపడిపోయింది. ఆవిడ గారి వాలకం చూస్తుంటే ఇప్పట్లో ఇక్కడి నుంచి వెళ్ళేలా లేదు. ఎందుకు వెళ్తుంది? నువ్వు ఒక తెలివి తక్కువ దానికి దొరికావు. ఇదే గొప్ప అవకాశం అనుకుని ఇక్కడ తిష్ట వేసింది. నువ్వేమో ఫ్రెండ్ అంటూ నమ్మి ఈ ఇంట్లో తనని ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళొస్తూ ఉంటావు. మనం ఎవరం లేకుండా చూసి ఇంట్లో నగలు డబ్బులు కొట్టేయాలని ఆ సుప్రతీక అనుకుంటూ ఉండుంటుంది. ఆ మహాతల్లి ఎప్పుడేం చేస్తుందో ఎవరికీ తెలియదు. అలాంటి దొంగని అసలు మన ఇంట్లో ఉంచుకోవడమే చాలా పెద్ద తప్పు. మనం కూడా అలాంటి వాళ్ళమే అనుకుంటుంది ఈ సమాజం. ఇప్పటికైనా నా మాట విని ఆవిడ గారిని వెళ్ళిపోమని చెప్పు. ఈవిడ గారి గురించి చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకోకముందే పెట్టే బేడ సర్దించి పంపించేశాయి. ఈ విషయంలో ఇంకేమాత్రం ఆలస్యం చేసినా మన కొంప మునిగిపోతుంది. లేదండి, నాకు దాని సంగతి బాగా తెలుసు. చాలా కష్టపడి చదువుకునేది. ఎప్పుడూ ఎవరి డబ్బుకి ఆశపడేది కాదు. ఎంతసేపు తన పనేదో తను చూసుకునేది తప్పితే అసలు ఇతరుల గురించి ఆలోచించే మనిషే కాదు. ఇందులో ఏదో పొరపాటు ఉండుంటుంది. అది కల్లో కూడా దొంగతనం చేయలేదు. చేయలేదు. నువ్వు ఇలా సత్యకాలపు దానివి కాబట్టే నిన్నందరూ ఇలా ఆట పట్టిస్తున్నారు. ఏదేమైనా సరే ఆవిడ గారు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళలేకే పాపం అది ఇక్కడికి వచ్చింది. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికంటే ఏట్లోకి వెళ్తుంది, లేదా ఇంకో దొంగతనం చేసి జైలుకి వెళ్తుంది. మనకెందుకంట?
నువ్వు చెప్పినట్టు నీ ఫ్రెండ్ నిప్పు లాంటిదే కావచ్చు, మన ఇంట్లో ఏ దొంగతనము చేయకపోవచ్చు, కానీ సమాజం దృష్టిలో మాత్రం ఆవిడ గారు ఇప్పుడు పెద్ద దొంగే. ఒకవేళ ఆ సుప్రతీక నిజంగా నిర్దోషి అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఇంట్లో ఉండటం మనకెవరికి మంచిది కాదు. వెంటనే వెళ్ళిపోమని చెప్పు. అది కాదండి నేను చెప్పేది. చూడు, ఎంత చెడ్డ నీ ఫ్రెండ్ కాబట్టి నీతో ఇదంతా చెప్పాను. లేకపోతే ఇందాకే ఆవిడ గారిని పిలిచి వెళ్ళిపోమని ఖచ్చితంగా చెప్పేసేవాడిని. ఇప్పుడైనా నువ్వు ఆవిడ గారిని వెళ్ళిపోమని చెప్పకపోతే నేనే ఆ పనిని చేస్తాను. నీకు తెలుసు కదా, నా మాట అంటే మాటే. నేను చెప్తే మీ ఫ్రెండ్ ఇంకా బాధపడుతుందని నువ్వు అనుకుంటే నువ్వే ఆ పని చేసేయి. వెంటనే జరిగిపోవాలి. ఇక ఈ విషయంలో నువ్వెంత చెప్పినా నేను వినిపించుకోను. నిజంగానా? ఐ సీ. వెరీ గుడ్. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. నిజంగా నీ రుణం తీర్చుకోలేను. అలా అని రుణాలుంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. రేపు సాయంకాలం 6ంటికి ఇక్కడికి రా. నీకు పడేయాల్సింది పడేస్తాను. ఓకే? వన్స్ అగైన్ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ బేబీ. ఇట్స్ రియల్లీ అ వెరీ గుడ్ ఈవినింగ్ ఫర్ మీ డాడీ. చాలా సంతోషంగా ఉంది. ఏం జరిగిందమ్మా? ముందు మీరు కూర్చోండి, చెప్తాను. ఆ సుప్రతీకని ఇంట్లోంచి కూడా తరిమేశారట. నిలువ నీడ కూడా లేదట. సూట్ కేసు పట్టుకుని ఎటో వెళ్ళిపోయిందట. ఎక్కడికెళ్ళిందో ఏమైపోయిందో కూడా ఎవరికీ తెలియదట. స్వీట్ రివెంజ్ అని ఎందుకంటారో నాకివాళ అర్థమైంది డాడీ. ఇంత ఆనందాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చవి చూడలేదు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ టుడే. ఆఫ్టర్ ఆల్ ఓ మిడిల్ క్లాస్ మనిషి కోసం బాలకృష్ణ నన్ను చులకం చేస్తాడా? ఇద్దరి రోగం కుదిరింది. డాడీ, ఇప్పుడు నా ప్లాన్ లో సెకండ్ పార్ట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. బాలకృష్ణని భర్తగా పొంది అతని మీద పగ తీర్చుకుంటాను. ఏంటూ మాట్లాడేది? ఏంటి డాడీ అంత ఆశ్చర్యపోతున్నారు? నేను సెన్సెస్ లో ఉండే మాట్లాడుతున్నాను. ఏనాడైతే నన్ను చులకన చేసి పెళ్లి చేసుకోనని చెప్పాడో ఆ రోజే అతన్ని ఖచ్చితంగా భర్తగా పొందాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకొని నా భర్తగా ఈ ఇంటికి తీసుకొస్తాను. ఆ తర్వాత క్షణం ఒక నరకంగా అతని బతుకుని అంధకారం చేస్తాను. అది కదమ్మా, ఇంత జరిగాక నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? తప్పుదు డాడీ. నా పగ చల్లారాలంటే ఆ పని చేయక తప్పుదు. ఇంకెక్కడో ఉంచి శిక్షించడం కన్నా ఇది చాలా బెటర్. 24 గంటలు నా దగ్గరే ఉంటాడు. నేను పెట్టే బాధలు భరించలేక అవస్థలు పడతాడు. అది చూస్తూ నేను సంతోషంతో ఉప్పొంగిపోతాను. ఈ ఇంట్లోనే ఉంచి అతని జీవితంతో బంతాటాడుకుంటాను. నా పగ చల్లారాలంటే ఇంతకన్నా మంచి మార్గం ఇంకే ఉంటుంది? అది కదమ్మా, అసలు అతను నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? తప్పకుండా చేసుకుంటాడు.
చేసుకునేలా చేస్తాను. నా సంగతి మీకు తెలుసు కదా. అనుకున్నది ఎలాగైనా సాధిస్తాను. మీరింకే ఆలోచించకండి డాడీ. బాలకృష్ణ మీ అల్లుడిగా ఈ ఇంట్లో అడుగు పెడతాడు. దానికో మంచి ప్లాన్ తయారు చేశాను. మీ సహకారం కూడా ఉంటే నేననుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. అంతకన్నానా? నీ సుఖం కోసం, సంతోషం కోసం, నీ మనశ్శాంతి కోసం ఏం చేయమన్నా చేస్తాను. నేనెలాగూ పగ తీర్చుకోలేకపోయాను. ఆ పని నువ్వే చేస్తానంటే కాదని ఎలా అంటాను? నువ్వేం చేయమన్నా చేస్తాను. ఏం చేయాలో చెప్పు. ఏం డాడీ, నా ప్లాన్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. నువ్వు తెలివైందనవని నాకు తెలుసు, కానీ ఇంత బాగా ప్లాన్ చేయగలవని ఎప్పుడూ ఊహించలేదు. నువ్వు చేయమన్న తప్పకుండా చేస్తాను. నీ సంతోషం, నీ సంతృప్తి కన్నా నాకు ఇంకేం కావాలి? నీ ఆశయం నెరవేరేలా చేస్తాను. మన పగ చల్లారేలా చూస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. ఐ న్యూ ఐ కుడ్ కౌంట్ ఆన్ యూ. ఇంతకీ ఇదంతా ఎప్పుడు మొదలు పెడతావు? ఆలస్యం అమృతం విషయం అన్నారు. పైగా ఇలాంటి విషయాల్లో అస్సలు డిలే చేయకూడదు. మన ప్లాన్ని వెంటనే ఆచరణలో పెడదాం. మై డియర్ బాలకృష్ణ, ఇప్పటిదాకా జరిగింది చిన్న శాంపిల్ మాత్రమే. ముందుంది ముసళ్ళ పండగ. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఎస్ మై డియర్ బాలకృష్ణ, బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏంటి ఇది? సూట్ కేసు పట్టుకొని ఎక్కడికి బయలుదేరావు? ఎక్కడికంటే ఏం చెప్పను. నీకు చెప్పడానికి ముందు నాకు తెలియాలి కదా. అసలేమైందే? ఉన్నట్టుండి ఇలా ఎందుకు బయలుదేరావు? ఏమైందో కూడా నా నోటితోనే చెప్పించుకుంటావా? నీకు తెలీదా? అయినా నా మీద ఎంత అభిమానం ఉన్నా ఇంత భారాన్ని ఎలా తలకెత్తుకుంటావు? ఇప్పటికే నా మూలంగా మీరంతా చాలా ఇబ్బంది పడ్డారు. నేను వెంటనే బయలుదేరి వెళ్ళడం మంచిది. అంటే అంటే మొన్న ఆయన అన్న మాటలు. అవును, విన్నాను.